సజ్జన సాంగత్యము సమస్త శుభములకు సమస్త సంపదలకి హేతువు అని చెప్పబడ్డది. మంచివాళ్లతో సాంగత్యం పొందటం. అలాగే దుర్జన సాంగత్యము సమస్త సంపదలకి ప్రమాదకరమైనటువంటిది, వినాశకరమైనటువంటిది. సమస్తాన్ని మనం కోల్పోతాము దుర్జన సాంగత్యం వల్ల అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి దుర్జనులతో సంగము లేకుండా ఉండాలి, సజ్జనులతో సంఘాన్ని పెంచుకోవాలి. ఎలా పోతాయి దుర్జనుల వల్ల సంపదలు అని అంటే, దుర్జనుడితో ఉండటం వల్ల వాడు పానశాలకి వెళ్ళేవాడైతే, తాగుబోతైతే మనల్ని కూడా దానిలో ప్రవేశపెడతాడు. అనర్థకరమైనటువంటి దురలవాట్లకి మనం కూడా లోనయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది వాడి సాహచర్యం కారణంగా. అలా కాక వాడు మరో రకమైనటువంటి దురలవాటు కలిగినటువంటి వాడైతే, చౌర్యము దొంగతనం చేసేవాడైతే ఎక్కడో అక్కడ మన మాటను వినియోగించుకుంటాడు, మన చేత అబద్ధమైనా చెప్పించుకుంటాడు. నేను అట్లా వెళ్ళానా చేశానా అని చెప్పి కాదనిపించుకోవటానికి. ఇలా ఏదైనా దుర్జన సాంగత్యం అనేటటువంటిది అనర్థదాయకమే. కాబట్టి సజ్జన సాంగత్యం వల్లనే సంపదల్ని నిలబెట్టుకోవాలి, ప్రయోజనాల్ని సాధించుకోవాలి అని చెప్పి పెద్దలు చెబుతారు. అలాగే విలువ ఉంటే లక్ష్మి తోడున్నట్లే.